యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్లా నిలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఎమ్మెల్యే తొలుత స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్లా ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఎమ్మెల్యే తొలుత స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన కాలమాన సూచిక అయిన పంచాంగానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిద్ధాంతులు ఈ ఏడాది ఫలితాలను, ఆదాయ వ్యాయాలను వివరించగా ఆయన ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణంలో నూతన సంవత్సర సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తి శ్రద్ధలతో పంచాంగాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట దేవస్థానం వారు నూతన సంవత్సర పంచాంగాన్ని అందజేసి ఆశీర్వచనం అందించారు. సుమంగళే వ్యాద్యమస్మై దకాయాదాస్యం విపరేతనా ఇమం వస్త్రాని వివసావసాదే యువోరచ్ఛద్రాతిరతమన్వృతాని విశ్వాదేన మిత్రా వరుణా సచేతే కామేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్యేత్యం ప్రజాంత హస్తేన ఆశీర్వాచనం దద్యాత్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. యావదేవై దేవతాస్తాః సర్వా వేద విద్బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కుర్యాణా శ్రీలంకీర్తయేదేతా. నక్షత్రం 1వ పాదం మనకు అత్యధికమైనటువంటి లాభం. నిజానికి దానికి మించినటువంటి అంకె లేదుగా, కనుక 11 అనేటువంటి అత్యధికమైనటువంటిది. మేషరాశికి 11 ఆదాయము, వ్యయం వచ్చి 5. రాజ్యపూజ్యం, అవమానాలు. రాజ్యపూజ్యం అనేటువంటిది ఇవి నిజానికి రాజకీయాలకు మామూలు ఇట్లాంటివి పెద్ద పట్టించుకోని అవసరం లేదు. రాజ్యపూజ్యం 2, తర్వాత రాజ అవమానాలు 4. నిజానికి మంచి జరిగిన దగ్గర చెడు కూడా ఉంటుంది. చెడు గురించి ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు, మంచి జరిగేది కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇతరులు కూడా దాన్ని చెడు ప్రభావంగా చూపిస్తారు. అది పెద్ద మనం పట్టించుకోని అవసరం లేదు. అలాగే వృషభ రాశి వారికి 5తోని భాగించగా మనకు 8వ యుగంలో మనం నడుస్తున్నాం. ఇప్పుడు దానికి 5 కాలాలుగా ఉంటాయి: సంవత్సరం, పరివత్సరం, ఇదావత్సరం, ఇదివత్సరం, అనువత్సరం. ఈ విధంగా ఈ ఉన్నటువంటి సంవత్సరాలలో 40వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే బృహస్పతి. మనకు దీనికి రాజు ఎవరు అంటే బృహస్పతి. మనకు అత్యధికంగా మంచి అయినటువంటి సంపదలను, ఖనిజములను అన్ని కూడా అందిస్తాడు బృహస్పతి. అందులో విశేషంగా మనకు ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్యాలు, అవమానాలు 12 రాశులు మనకు ఉంటాయి. అంటే ఇందులో మనకు నక్షత్రాలు ఎన్ని? 27 నక్షత్రాలు.